హలో, అందాల అపరంజి బొమ్మ ఎక్కడ ముద్దల ప్రియుడు పోదు మగుడు. అసలు ఎవర్రా మీరు? నీ కోపం చూస్తుంటే మాలోని తాపం బుస్సలు పడుతుంది. ఈ బుర్ర లాంటి బుగ్గల్ని కొరకాయలని కోరిక పుడుతుంది. మర్యాదగా ఎక్కడుండి వెళ్ళండి, లేదంటే నా చెప్పుతో మీ చెంపలు పగల కొట్టాల్సి వస్తుంది. అనుకున్నాను కానీ పొగరు పొగరు కూడా పావుతాన్ని ఎక్కువే ఉందే నీకు. పెళ్ళం కదరా ఫిగర్ తప్ప పొగరు కూడా బాగా పెంచింది. అసలు ఎవరా మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? రౌడీజానికి రారాజలం, రాక్షస రాజ్యానికి వారసులం, ఈ మాఫియా సామ్రాజ్యానికి మగుటంలోనే మహారాజ్యం. ఈ ప్రభుత్వ పోలీసులకి కొరకు రాడు కొయ్యలుగా తాయన కాలకేయలం. జితేంద్ర జిత్తుబాయ్, వీరేంద్ర వీరుబాయ్. మీరెవరైతే నాకెందుకు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారో అది చెప్పండి. అగ్నిలో సాయి కుమార్ అనుకుంటున్నాడా లేక అకుంసలు రాజశేఖర్ అనుకుంటున్నారా? ఎంత ధైర్యం ఉంటే మా దేవతడు మా అంకల్ని అరెస్ట్ చేసి కోర్టులు పెట్టేస్తాడు, ఛాలెంజ్ చేస్తాడా? అన్యాయంగా అడవి సంపదలు దోచుకుంటూ అడ్డొచ్చిన మా ఆఫీసర్లు ప్రాణాలు తీస్తున్నారే, మీరు అసలు మనుషులేనా? పోయిన వాళ్ళ ప్రాణాల గురించి ఆలోచించి అనవసరంగా మేము ప్రాణాల మీద తెచ్చుకోవద్దు బేబీ. అసలే మీకు బంగారు లాంటి ఇద్దరు మగబిడ్డలు క్రాంతి కాలంలో 5వ క్లాస్ చదువుతున్నారు. మర్యాదగా నీ మొగుడికి చెప్పు మా అంకాన్ని విడిచిపెట్టమని. లేదంటే లేదంటే నీ ఇద్దరు బిడ్డలు గిడ్డా చేసి అతి కిరాతంగా చంపేస్తాం. ఏంటి బెదిరిస్తున్నారా? కాదు బంగారం, నీ పచ్చని సంసారం పిల్ల పాపంతో 10 కాలాల పాటు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందుకని పోలీసు మొగని మార్చుకొని హెచ్చరిస్తున్నాం. మీలాంటి తోడేలు బెదిరింపులకు బెదిరిపోయాడు కాదురా నా భర్త రంజిత్ కుమార్. మీలాంటి అరాచక చేతులు నా భర్తను ఏమి చేయలేవు. మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి. కొండవీడి సింహ అయితే ఆ కొండవీడి సింహానికి మా చేతుల్లో చావు తప్పది బేబే. మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి. నా భర్త రంజిత్ కుమార్ వచ్చాడు, మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరుకుతాడు. ఊరుకుండా తెగరచ్చిపోతున్నావు. అయితే ఇప్పుడు చూపిస్తాను చూడమే. ఈ కలుపుకుతానంటే ఈ రోజు నీకు పూర్తిగా తెలిసేలా చేస్తా. నీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి. సిగ్గుతో చాలంటే నీ శీలం చెత్తడిగా వచ్చిందా?